wanted to start a new topic in part 1 of the paper, that is Unit 10, Higher Education System. ఇక్కడ ఫోకస్ ఈజ్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కువగా ఉంటూ మనకి ఈ యూనిట్ అని డిజైన్ చేశారు వీళ్ళు. కానీ జరిగింది ఏంటంటే ఇప్పుడు ఎన్ఈపి 2020 వచ్చిన తర్వాత ఎన్ఈపి 2020 అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, అంటే ఏ కామన్ ఎడ్యుకేషన్ పాలసీ త్రూ అవుట్ ది కంట్రీ ఉండేలాగా మన వాళ్ళు ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇందిరాగాంధీ స్టార్ట్ చేసింది. తర్వాత అది 60s లో జరిగింది. తర్వాత 86 లో రాజీవ్ గాంధీ సెకండ్ ఎడ్యుకేషన్ బోర్డు వేశారు. అప్పటి నుంచి మనకి ఇప్పుడు నడుస్తున్న 10+2 పాలసీ వచ్చిందనమాట. అప్పటి నుంచి ఇంతవరకు మళ్ళీ అది రివ్యూ కాలేదు. 2019 లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి ఒక కమిటీ వేశారు. మళ్ళీ ఆ కమిటీ వాళ్ళు కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇచ్చారు. అది 2020 లో అఫీషియలైజ్ చేశారు. అందుకని దట్ ఈస్ కాల్డ్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏ కామన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ త్రూఅవుట్ ది కంట్రీ అనమాట. అండ్ ఇట్ హ్యాస్ టు బి ఆపరేషనల్ బై 2030 ఎసెన్షియల్లీ. అంటే ఇంక చిన్నవి వేరు సిలబస్లు, ఈ చిన్న లోకల్ సిలబస్లు ఇవన్నీ పోతాయి అనమాట. దట్ ఓన్లీ రిమైన్స్. ఇది 2020 నుంచి ఇంప్లిమెంటేషన్ లో పెట్టారు. ఇంతవరకు ఏమి కాలే. 2025 వచ్చింది. ఇప్పుడు ఈ ఏడాది కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ అవుతోంది. ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఎక్కువ క్వశ్చన్స్ అంటే ఇక్కడ మీకు యూనిట్ పేరు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని ఉంది, కానీ మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే 10+2 లో ఇప్పుడు వచ్చినటువంటిది. ఇది 15-year ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇందులో ఏమైందంటే, మనకి పిల్లాడు పుట్టినప్పటి నుంచి అంటే దాన్ని ఏమంటాము, నర్సరీ కోర్స్ నుంచి కూడా ఒకటే పాలసీ. నర్సరీ నుంచి పిహెచ్డి వరకు టాప్ మోస్ట్ వరకు కలిపారు. అయితే లెవెల్స్ పేర్లు అయితే పెట్టారనుకోండి, ఎలిమెంటరీ అని, ప్రీ స్కూల్ అని, తర్వాత మిడిల్ అని, హైయర్ ఎడ్యుకేషన్ అని పేర్లు అయితే ఉంటాయి. కానీ మొత్తంగా ఒకే పాలసీ డాక్యుమెంట్ లో ఈ మొత్తాన్ని డిస్క్రైబ్ చేసేసి ఇచ్చారు మన డీటెయిల్స్. సో ఇది ఇంప్లిమెంట్ అవుతోంది. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, ఇది మనకి ఈ నెట్ ఎగ్జామినేషన్ లో ఇచ్చే క్వశ్చన్స్ లో నార్మల్ గా మనకు తెలుసు కదా, ఒక్కొక్క యూనిట్ లో 5 క్వశ్చన్స్ రావాలని. కానీ ఒక్కొక్కసారి 5 కంటే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కూడా. ఒక్కొక్కసారి రాకనో పోవచ్చు, మొత్తంగా చెప్పలేము. అంచేతనే మనం ఏది వదిలిపెట్టలేము, అన్ని చదవాలి. ఇందులో మాత్రం డెఫినెట్ గా మినిమం 5 క్వశ్చన్లు వస్తాయి హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. అందులో అట్లీస్ట్ 2-3 క్వశ్చన్స్ ఈ ఎన్ఈపి 2020 మీదే వస్తుంది. ఎందుకంటే నౌ ఆల్ పీపుల్ హూ వాంట్ టు గెట్ ఇన్ టు అకాడమిక్ కెరియర్స్ ఆర్ టీచింగ్ ప్రొఫెషన్ షుడ్ నో దిస్. ఇది ఇప్పుడు కొత్తగా ఇవాల్వ్ అవుతున్నది కనుక తెలియాలని దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ అనగానే ఓన్లీ హైయర్ ఎడ్యుకేషన్ అని కాదు, ఎన్ఈపి 2020 అంటే ప్రీ స్కూల్ నుంచి కూడా మనం లుకింగ్ టు ఓన్లీ ది పాలసీస్, అంటే ఏదైనా కోర్సులు సిలబస్లు కాదు. ఓకే, దట్ విల్ సి. అండ్ దెన్ నౌ యూనిట్ 10 లో హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే దాంట్లో సిలబస్ ఏం పెట్టారంటే, ఇది చూడండి, ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ అన్నాడు కానీ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ ఆల్వేస్ మనకి హిస్టరీ తెలియాలి కదా. మనం ప్రొఫెషనల్ గా వెళ్ళదలుచుకున్నప్పుడు అకాడమిక్ గా మనకి హిస్టరీ కూడా తెలియాలి. సో ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా, అంటే అసలు ఏన్షియంట్ ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ విధంగా స్టార్ట్ అయింది, దాని పద్ధతి పాలసీ ఏమిటి అనేది మనకి అది కూడా బ్రీఫ్ గా చూస్తాం. మనకు తెలుసును మన ఇన్స్టిట్యూషన్స్, హైయర్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. ముఖ్యంగా మన దగ్గర తక్షశిల ఒకటి తెలుసు, నలంద యూనివర్సిటీ ఒకటి తెలుసు మనకి. తక్షశిల, నలంద లాగా తర్వాత ఇంకొకటి ఎక్కువగా పాపులర్ గా తెలియదు, కానీ అది కూడా చాలా గొప్ప ఇన్స్టిట్యూట్, విక్రమశిల అంటారు దాన్ని. అది కూడా ఉంది. ఈ తక్షశిల అనేది ఇప్పుడు ప్రస్తుతం దట్ ఫాల్స్ ఇన్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ పాకిస్తాన్. రావల్పిండి దగ్గర ఉంటుంది అది. అండ్ విక్రమశిల అండ్ నలంద ఈ రెండు బీహార్ లో ఉంటాయి. సో ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఏన్షియంట్ ఇండియా అంటే ఈ మూడింటి గురించి ప్రిన్సిపల్స్ జస్ట్ జనరల్ గా తెలుసుకుంటాం అంతే, అంతకంటే ఏమక్కర్లేదు. తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా, అంటే మనం ఇండియాని విత్ రిఫరెన్స్ టు ఇట్స్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ సీ ఇట్ ఇన్ 2 పార్ట్స్. ఏమిటి? ప్రీ ఇండిపెండెన్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్స్ అని. సో ప్రీ ఇండిపెండెన్స్ లో మనం ఈ ఏన్షియంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత
సరే ఈ ఇన్స్టిట్యూషన్స్ దేవర్ ఇన్వేడెడ్ అండ్ డెస్ట్రాయిడ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. పోయే అవి ఇప్పుడు ఏమీ లేవు, అవి మూడు లేవు. అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్, ఎక్సలెంట్ లెర్నింగ్ అన్నమాట అవి పోయాయి, ఇప్పుడు లేవు. లేకపోయిన తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ రూల్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఈ ఖిల్జీస్ అండ్ ఇస్లామ్స్ వీళ్ళ ఇన్వేషన్స్ లో వాళ్ళు డిస్ట్రాయ్ చేసేసారు వీటిని, ఈ ఇన్స్టిట్యూషన్స్ ని, ఈ మూడింటిని. చేసిన తర్వాత మళ్ళీ ఎడ్యుకేషనల్ పెరగడం అనేటటువంటిది ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ప్రారంభమైంది. అది ఎలా ప్రారంభమైంది, వాళ్ళు ఎలా మొదలు పెట్టారు అనేది, అండ్ హయ్యర్ లెర్నింగ్ ఎట్లా ఇవాల్వ్ అయింది అనేది మనం చూస్తాము. అది వి లుక్ ఇన్ టు హౌ ఇట్ వాస్ ఇన్ ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్ అండ్ హౌ ఇట్ ఈస్ డెవలప్డ్ లేటర్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ అనేది మనం చూస్తాం అనమాట. దెన్ ఓరియంటల్, కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా, ప్రొఫెషనల్, టెక్నికల్ అండ్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్, వీటి గురించి కూడా తెలుసుకుంటాం. మనకు తెలుసు కదా, ప్రొఫెషనల్ అంటే మన ఎడ్యుకేషన్ డిగ్రీ అంటారు కదా, బీఈడీలు, ఎంఈడీలు, ఇంకా వేరే కోర్సెస్ అన్ని ఉంటాయి. ప్రొఫెషనల్ అంటే మెడికల్ కోర్సెస్, ఇంజనీరింగ్ కోర్సెస్, అండ్ దెన్ టెక్నికల్ కోర్సెస్. తర్వాత స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్. స్కిల్ బేస్డ్ అంటే ఇప్పుడు మనకి కొత్తగా తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అని కూడా పెడుతున్నారు కదా, ఇప్పుడు దానికి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. అకాడమిక్ కోర్సెస్ చేసేటప్పుడే దాన్ని ప్రాక్టికల్ గా ఎలా ఉపయోగించుకోవాలి, ప్రాక్టికల్ యూటిలిటీలోకి ఎలా తీసుకురావాలి అనే దాన్ని మనం స్కిల్ డెవలప్మెంట్ అని అంటాం మనం. సో ది స్కిల్స్ ఆఫ్ యూటిలైజింగ్ ది అకాడమిక్ ప్రిన్సిపల్స్ బ్రింగింగ్ ఇన్ టు ప్రాక్టికల్ యూటిలైజేషన్, ఇది అనమాట. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే దాన్ని కూడా ఇప్పుడు అది ముఖ్యమైనది మనకి. అది అది మొదటి నుంచి అకాడమిక్స్ నుంచి నేర్చుకుంటే స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రాక్టికల్ ఆపరేషన్స్ అన్ని నేర్చుకుంటే సో మన ఎఫిషియన్సీ ఇన్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్ వన్ వి ఎంటర్ ఇంటూ అవర్ ప్రొఫెషనల్ కెరియర్స్ హెల్ప్స్. అందుకని దీని స్కిల్ డెవలప్మెంట్ అనే దానికి ప్రస్తుతం చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే దానికి ఇప్పుడు మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ దాంతో మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ అంటాం దీన్ని. ఇప్పుడు ఇంతవరకు మనం డిపార్ట్మెంట్స్ వేరువేరుగా చూస్తాం. మనం సైన్స్ అంటే సైన్స్, ఆర్ట్స్ అంటే ఆర్ట్స్, అందులో ఫైన్ ఆర్ట్స్ వేరు, హ్యుమానిటీస్ వేరు, ఇట్లా ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ గిరి తీసుకుని అందులోనే చదువుకుంటాం. సో దట్స్ నాట్ ది ప్రాపర్ వే. ఇట్ షుడ్ బి మల్టీ డిసిప్లినరీ. ఆల్ కోర్సెస్ ఆర్ ఇంటర్మింగిల్డ్. దీన్ని మనం మల్టీ డిసిప్లినరీ అంటాం. అంటే ది బౌండరీస్ ఆర్ ది బ్యారియర్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఈజ్ వైప్డ్ ఆఫ్. తీసేశారు. తీసేసి మీరు ఇన్ రిలేషన్ ఫ్రమ్ వన్ డిపార్ట్మెంట్ టు అనదర్ మనం కలుపుకొని నేర్చుకునే విధానాలను తీసుకొచ్చారు. దీన్ని ఇంటర్ డిసిప్లినరీ వే ఆఫ్ లెర్నింగ్ అని అంటాం మనం. ఇది కూడా ఇప్పుడు బాగా ఇంట్రడ్యూస్ చేశారు ఎన్ఈపి 2020లో. దీన్నే మనం వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మనకి ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ఇవాల్వ్ చేశారు అంటే, ఎడ్యుకేషన్ పాలసీ అంటే చదువు ఎలా ఉండాలి అనే ఒక్క దృష్టిలోనే చెయ్యరు దాన్ని. దట్ షుడ్ కన్ఫార్మ్ టు ది వేరియస్ అదర్ స్టాండర్డ్స్, ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ అంటే మనము ఈ పొల్యూషన్ కంట్రోల్ వీటి గురించి ఎన్నో చూసాం మనం. ఇప్పుడు మిలేనియం గోల్స్ అయిపోయింది, మనం ఇప్పుడు అనేకమైనటువంటి గోల్స్ టు మిటిగేట్ మేకింగ్ మోర్ అండ్ మోర్ పొల్యూషన్ అనేవి పెట్టుకున్నాం. సో అది కావాలి అంటే మనకి ఏమేమి అవేర్నెస్ కావాలి ఫర్ ది జనరల్ పబ్లిక్. ఎప్పుడు ఎడ్యుకేషన్ పాలసీ ఎయిమ్స్ ఎట్ 100% లిటరరీ లెవెల్, అది కదా మనకి. అంచేత అందరికీ పాయింట్స్ తెలియాలి అంటే, ఏదైనా మీరు పీపుల్ కి అవేర్నెస్ ఇవ్వాలి అని అంటే యూ కెన్ ఓన్లీ గివ్ త్రూ ఎడ్యుకేషన్ పాలసీ, అంతే, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్. సో ఈ అవేర్నెస్ విత్ రెఫరెన్స్ టు సస్టైనబుల్ గోల్స్ అని మనం చూసుకున్నాం, ఇప్పుడు నడుస్తుంది. సస్టైనబుల్ గోల్స్ లో ఉన్నవి అచీవ్ కావాలి అంటే ఏ విధమైన నాలెడ్జ్ పీపుల్ కు ఉండాలి అని అనుకునేదాన్ని బట్టి దానికి కన్వీనియంట్ గా మనం ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ లో కూడా డిజైన్ చేస్తాము అన్నమాట కోర్సెస్. సో ఈ రకంగా దీన్ని వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ అంటాము. Then policies, governance and administration. Then we see into the various policies made. ఇప్పుడు NEP 2020 is a policy. It's a policy document అంటాం మనం, నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ అది. సో పాలసీస్ ఎట్లా అడాప్ట్ చేస్తారు, హౌ దే ఆర్ గవర్న్డ్, హౌ దే ఆర్ బ్రాట్ ఇన్ టు ప్రాక్టీస్, ఇది ఒకటి ఉంటుంది. అండ్ అడ్మినిస్ట్రేషన్, హౌ దే ఆర్ కంట్రోల్డ్, రెగ్యులేటెడ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ రిలేట్స్ టు దిస్.
దిస్ ఆల్ మేక్స్ ది హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని అంటారు. కానీ ఇందులో మనం పాలసీస్, ఈ గవర్నెన్స్ అనే దాంట్లో ఎడ్యుకేషన్ సంబంధించి కాకుండా గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అన్నారు కనుక ఇది గవర్నెన్స్ ఆఫ్ ది కంట్రీ, అంటే అట్ వేరియస్ లెవెల్స్, పంచాయతీ లెవెల్, మున్సిపాలిటీ లెవెల్, స్టేట్ లెవెల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్, ఇవన్నింటిలో గవర్నెన్స్ ఎట్లా ఉంటుంది. పాలసీస్ అంటే మనకు ఉన్నటువంటి బేసిక్ పాలసీ ఏమిటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో వాట్ ఆర్ ది వేరియస్ ప్రిన్సిపల్స్ ఎన్విసేజ్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది చూస్తాము. అందులో ముఖ్యమైన ఆర్టికల్స్ లో ఏదేది ఉంది, ఈ ఒకటి తప్పకుండా కాన్స్టిట్యూషన్ మీద బేసే ఒక 2-3 క్వశ్చన్స్ వస్తాయి. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం మనం వేరియస్ ఆర్టికల్స్, కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ మనం చదువుతాము అనమాట. అవి దే కెన్ కమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ మ్యాచింగ్. ఏ ఆర్టికల్ లో ఏ కంటెంట్ ఉన్నది అనేది లేదు, ఇండిపెండెంట్ క్వశ్చన్స్ గా కూడా రావచ్చును. అలాగే అడ్మినిస్ట్రేషన్ అంటే వీటిలన్నింటినీ కూడా అడ్మినిస్ట్రేషన్స్ ఎట్లా ఉంటాయి అంటే విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్, అంటే తర్వాత అటు నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, ఇవన్నీ ఉన్నాయి కదా, పార్లమెంటు, అసెంబ్లీ. సో ఇవన్నీ కూడా మనం కొన్ని డీటెయిల్స్ తెలుసుకుంటాం. ఆల్ దిస్ పుట్ టుగెదర్ ఇస్ కాల్డ్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యూనిట్ 10. నౌ వీఆర్ గెట్టింగ్ ఇన్ టు దిస్. ఫస్ట్ we will see this is a small introduction about the higher education system and what is the content in this particular unit అనేది చెప్పుకున్నాము. Now we would go to proceed to look into what are the institutions of higher learning in education in ancient India and pre and post independence education systems in India. So pre-independent చేస్తే మనందరికీ తెలుసును, in the ancient India the education system is based on the Gurukul system. గురు శిష్య సంబంధంతో నడిచేది. ముఖ్యంగా ఏన్షియంట్ సిస్టమ్స్ లో నేర్పించేది ఏమిటంటే ధర్మం, ది ప్రిన్సిపల్స్ ఆఫ్ రిలీజియన్ ఇన్ ది సెన్స్ ఏ పర్టిక్యులర్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ లో ఉండే ప్రిన్సిపల్స్ ఏమిటి అనేది చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ది సనాతన ధర్మ ఇట్ ఈస్ వేదాస్ అండ్ ఆల్ ది అలైడ్ స్పిరిచువల్ సబ్జెక్ట్స్. ఇవి ఎక్కువగా నేర్పించేవారు. అందుకని గురుకుల్ సిస్టమ్ ఈజ్ మోస్ట్లీ ఇన్ వేదిక్ ఎడ్యుకేషన్. వేదిక్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ సాంస్క్రిట్. అండ్ తర్వాత ఈ సనాతన ధర్మం ఉంటున్న రోజుల్లో మనకి కొంచెం మోరార్లెస్ చెప్పుకోవచ్చును, బిఫోర్ క్రైస్ట్ పీరియడ్ లోనే బుద్ధిజం కేమ్ ఇన్ టు బీయింగ్. సో బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ ఆల్సో, అది కూడా మంచి మంచి ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో ఆ ప్రిన్సిపల్స్ ఉన్నటువంటివి ఇవి ఎక్కువ ఉండేవి అనమాట. ఇవి గురుకుల సిస్టమ్ లో నడిచేవి. వీటిల్లో ముఖ్యమైనది మొట్టమొదటి ఏమిటంటే అసలు ఈ ఎడ్యుకేషన్ అనేది తక్షశిల అనేది ఉంది. ఇది నేను చెప్పాను కదా, తక్షశిల ఈజ్ నియర్ రావల్పిండి, ప్రెసెంట్లీ ఇన్ పాకిస్తాన్. ఇది చాలా చాలా గొప్ప ఇన్స్టిట్యూషన్. ఇది గ్రేట్ పీపుల్ ఆర్ దేర్. ఎవరెవరు వచ్చారు ఇక్కడ అనేది ఒకసారి అది కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ బ్రీఫ్ గా రాశాను నేను, దీనికి కొంచెం డీటెయిల్స్ కూడా, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తాను నేను. సో తక్షశిల ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్. ఇది 5th century AD, అంటే ఇది బీసీ నుంచి ఉన్నదే. ఇది 5th century AD లోకి వచ్చినప్పుడు ఇట్ వాస్ డిస్ట్రాయిడ్, అంటే ఫారినర్స్ ఇన్వేషన్స్ లో అది డిస్ట్రాయ్ అయిపోయింది. అలాగే ఇంకొక ఇన్స్టిట్యూషన్ నలంద, ఇది బీహార్ లో ఉంది. ఇది కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ సెంటర్. ఇది 3rd century లో వచ్చి బాగా ఫేమస్ గా ఉన్నది ఇన్స్టిట్యూషన్ ఇది అనమాట. దెన్ ది థర్డ్ వన్ ఈజ్ విక్రమ్శిల. ఇందులో ఇంతవరకే చూసుకోవాలి మీరు. వెన్ తక్షశిల వాజ్ డిస్ట్రాయిడ్ అంటే 5th century. వాట్ ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ అంటే బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్. సిమిలర్లీ నలంద ఫర్ కల్చరల్, ఇట్స్ ఎ ఫేమస్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ సెంటర్. ఇది 3rd century AD లో ఉన్నది. తర్వాత ది విహార ఆఫ్ విక్రమ్శిల, ఇది ఆరామం అని చెప్పుకున్నాము, అంటే విహారం అనేవారు కదా, బౌద్ధ విహారాలు. సో దీని విక్రమశిల విహార అనే పేరుతోటి దిస్ వాజ్ ఫౌండెడ్. విక్రమ్శిల వాజ్ ఫౌండెడ్ బై ధర్మపాల పాల్ డైనాసిటీ. ఈ పాల్ అనే వంశం అప్పుడు రూలర్స్ డైనాసిటీ అది. అందులో ధర్మపాల మహారాజు ఆయన ఈ విక్రమ్శిల యూనివర్సిటీని ఫౌండ్ చేశారు. ఎప్పుడు అని అంటే 8th century ఇన్ నార్థన్ మగధ అంటే ప్రజెంట్ బీహార్ అనమాట, అంతే. సో హీ కాంట్రిబ్యూటెడ్ ఇన్ ఫౌండింగ్ టిబెటన్ కల్చర్. ఇది ఇక్కడ ఎందుకంటే అది మనకి
ఆ బార్డర్స్ కి దగ్గర కనుక టిబెట్ కల్చర్ ఎక్కువగా ఇందులో నేర్పించారు. తర్వాత దీని తర్వాత ప్రీ ఇండిపెండెన్స్ లో వచ్చినటువంటి ఏంటంటే మొదటిది చూడండి, ఇది అయిపోయాయి, ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోయాయి, ఇన్వేషన్స్ లో డిస్ట్రాయ్ పోయిన తర్వాత ఫస్ట్ కాలేజ్ ఆఫ్ వాజ్ ప్రెసిడెన్సీ కాలేజ్ ఇన్ 1817. దెన్ ది సెకండ్ వన్ వాజ్ ఇన్ సెరంపూర్ ఇన్ బెంగాల్. ఈ పేర్లన్నీ గుర్తుండాలండి. ది ఫస్ట్ కాలేజ్ ఇన్ 1817 ఒకటి, ఇట్ ఈస్ ప్రెసిడెన్సీ కాలేజ్. ది సెకండ్ వన్ వాజ్ ఇన్ సెరంపూర్ ఇన్ బెంగాల్. దీని తర్వాత రెండో యూనివర్సిటీ వాజ్ ఫౌండెడ్ ఇన్ బెంగాల్ అట్ ది ప్లేస్ సెరంపూర్. ఇది ఇంపార్టింగ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఇంట్రడ్యూస్ అయింది మనకు నేర్పించడం. ది సెంట్రల్ యూనివర్సిటీస్ ఆఫ్ కల్కటా, బాంబే అండ్ మెడ్రాస్ వర్ సెటప్ ఇన్ 1857. చూడండి, 1817 లో మొదలైంది, 1857 కి వచ్చేటప్పుడు దేర్ వర్ యూనివర్సిటీస్ సెటప్ ఇన్ కల్కటా, బాంబే అండ్ మెడ్రాస్ అండ్ 27 కాలేజెస్ వర్ అఫిలియేటెడ్. ఇక్కడ ఇప్పుడు ఇంతవరకు యూనివర్సిటీ అంటే ఇంకా అది ఒకటే. ఇప్పుడు ఇక్కడ కూడా తక్షశిల అంటే అది ఒకటే, ఆ క్యాంపస్ ఒకటే ఉంటుందన్నమాట. తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు యూనివర్సిటీస్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇది ఒక్క చోటే పెట్టకుండా కొన్ని చోట్ల దీని బ్రాంచెస్ ఓపెన్ చేశారు, విచ్ వి కాల్ నౌ కాలేజెస్. బ్రాంచ్ అనడానికి ఏమిటంటే దట్ కాలేజ్, ఎవ్రీ కాలేజ్ ఈస్ అటాచ్డ్ టు ఏ పర్టికులర్ యూనివర్సిటీ. దిస్ ఇస్ వాట్ వి కాల్ అఫిలియేషన్. ఇప్పుడు కూడా మనకు తెలుసును, దేర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్ అండ్ దే హావ్ their own affiliated colleges affiliated to them, and which are under their administration for all purposes of framing of syllabus, conducting of exams, giving out results and degrees, certificates, etc. ఇదన్నమాట తక్షశిల. దీని గురించి కొంచెం తెలుసుకుందాం, వీటి మీద క్వశ్చన్స్ రావచ్చును కనుక. లొకేషన్ ఎక్కడంటే ప్రజెంట్ డే పాకిస్తాన్, నియర్ రావల్పిండి. ఇది బాగా ప్రామినెన్స్ లో ఉన్నది, అంటే హై రైజ్ లో ఉన్నది ఎక్కడ అంటే ఫ్రమ్ 6th century BCE. మీరు గుర్తుపెట్టుకోండి, 6th century అంటే పాణిని BC 5th century వాడు ఆయన. సో ఫ్రమ్ 6th century BCE టు 5th century CE, అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏరా ఏడీలో 5th century వరకు ఉంది. ఈ 5th centuryలో ఇది డిస్ట్రాయ్ అయిపోయింది అనమాట ఇన్వేజన్స్ వల్ల. దిస్ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ది అర్లియెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలోనే చాలా ఏన్షియంట్ యూనివర్సిటీల్లో ఆల్మోస్ట్ ఫస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇట్స్ వన్ ఆఫ్ ది అర్లియెస్ట్ ఏన్షియంట్ యూనివర్సిటీస్. దీనిలో ఉండేవి ఏమిటంటే మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ అప్పటి నుంచి కూడా ఉంది. ఇది కొంచెం ఏమిటి, వేదాస్, గ్రామర్, మెడిసిన్, ఆయుర్వేద, లా, ఆస్ట్రానమీ, ఆర్చరీ, వార్ఫేర్ అండ్ మోర్, ఇవన్నీ కూడా ఇక్కడ నేర్పించేవారు అనమాట. ఈ యూనివర్సిటీలో నేర్పించేవన్నీ కూడా మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. మనం కొందరు పాత వాళ్ళు గొప్ప వాళ్ళు ఎవరు అని చూస్తే మీకు గుర్తొస్తారు, ఆయుర్వేదం, చరకుడు, వీళ్ళందరూ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, ఇక్కడ ప్రోడక్ట్స్ వీళ్ళు. అలా అనమాట. లా, ఆస్ట్రానమీ, వీ హ్యావ్ సో మెనీ గ్రేట్ పీపుల్ ఇన్ ఆస్ట్రానమీ, ఆర్చరీ, దెన్ వార్ఫేర్ అండ్ మోర్, ఇవన్నీ కూడా వీళ్ళు నేర్పించేవారు. ఇప్పుడు ఇందులో ఆర్చరీ అన్నా వార్ఫేర్ అన్నా ఏమన్నా కూడా ఇవన్నీ ఇవాల్వ్ ఫ్రమ్ ది వేదిక్ ఎడ్యుకేషన్, వేదాల్లో ఉన్నటువంటి వాటిలో నుంచి తీసి నేర్పించేవి అనమాట. దిస్ ఈజ్ నాట్ ఎ సింగిల్ క్యాంపస్ బట్ ఎ నెట్వర్క్ ఆఫ్ రినౌండ్ టీచర్స్. ఇక్కడ మనం గురుకుల సిస్టమ్ అంటే ఏమిటంటే ఇక్కడ అఫిలియేషన్ యూనివర్సిటీ అని ఉండదు. ఈ క్యాంపస్ విడివిడిగా ఉన్నప్పటికీ అన్ని కూడా ఒకటే క్యాంపస్ కింద లెక్క. బికాజ్ ఇందులో ఉండే గురువులంతా కూడా ఒక డిసిప్లిన్ నుంచి వచ్చి ఉంటారు. వాళ్ళు శిష్యుల్ని డెవలప్ చేస్తారు, మళ్ళీ వాళ్ళు గురుకులాలు పెడుతుంటారు, అట్లా నడిచేది. బట్ ఎ నెట్వర్క్ ఆఫ్ రినౌండ్ టీచర్స్, గురూస్ అండ్ స్టూడెంట్స్, శిష్యాస్ లివింగ్ ఇన్ ఫారెస్ట్ హెర్మిటేజెస్ ఆర్ హోమ్స్, అంటే ఆశ్రమాల్లో గాని లేకపోతే వనవాసంలో ఉండేవారు. వీళ్ళందరూ అడవుల్లో పెట్టుకొని డిసిప్లిన్ గా చదువుకునేవారు అనమాట. ఇందులో మనం ఉదాహరణగా చెప్పుకునే గ్రేట్ స్కాలర్స్, ఈ తక్షశిల నుంచి వచ్చిన వాళ్ళలో చాణక్యుడు అక్కడ వాడైన, ఈయన అర్థశాస్త్రం రాశాడు, మనకు తెలిసిన ఇది. తర్వాత పాణిని, మనకి చెప్పక్కర్లేదు ఆయన గురించి, ఆయన గొప్ప సాంస్క్రిట్ గ్రామేరియన్ ఫర్ దట్ మ్యాటర్. ఈజ్ ది ఫౌండర్, ఈజ్ ది ఫస్ట్ ఫ్రేమర్ ఆఫ్ ది సాంస్క్రిట్ గ్రామర్. తర్వాత జీవక అనే ఒక ఆయన ఉన్నాడు, ఈయన ఫిజిషియన్ టు బుద్ధ, బుద్ధుడికి ఈయన డాక్టర్ అన్నాడు, పర్సనల్ డాక్టర్. సో దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎనఫ్ అబౌట్ తక్షశిల. అంటే అది ఎక్కడ ఉంది, ఏ టైమ్స్ లో ఉన్నది, అది ఎప్పుడు డిస్ట్రాయ్ అయిపోయింది, 5th century CE డిస్ట్రాయ్ అయిపోయింది. ఇక్కడ కీ ఫీచర్స్ ఏమిటంటే గురుకుల సిస్టమ్ ఉండేది, తర్వాత గురు శిష్య సంబంధంతో నడిచేది, మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ ఉండేది. ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళు ఎవరంటే చాణక్యుడు, పాణిని ఎట్సెట్రా, అటువంటి వాళ్ళందరూ వచ్చారు.
And then the second one is Nalanda దీన్ని విహారాలు అంటే బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ని విహారాలు అని అంటాం. ఆరామాలు అని కూడా ఉన్నాయి బుద్ధిస్ట్ సెంటర్స్. సో ఇది లొకేషన్ ఏంటంటే బీహార్. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఏమిటో చెప్పాలంటే రాజ్గిర్ అని బీహార్ లో ఒక ప్లేస్ అన్నమాట. అది ఒక టౌన్. ఇది 5th సెంచరీ నుంచి 12th సెంచరీ వరకు ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ పోయింది అది. సో 5th సెంచరీ టు 12th సెంచరీ, ఇది 12th సెంచరీతో దాని ఇది పోయింది అనమాట. రీచ్డ్ ఇట్స్ పీక్ అండర్ గుప్తా డైనాసిటీ. స్వర్ణయుగం అనే రోజుల్లో ఇది గొప్ప ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనమాట ఇది. సో గుప్తా డైనాసిటీలో చాలా 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 లైమ్ లైట్ లో ఉండేది. అండ్ లేటర్ హర్షవర్ధన అండ్ పాలా రూలర్స్. ఈ పాలా అనే కమ్యూనిటీ ఆయనే మనం విక్రమశిల కూడా పెట్టారు అని మనం చెప్పుకున్నాం, ధర్మపాల అనే ఆయన. సో ఇందులో ఫీచర్స్ ఏమిటంటే దిస్ ఈస్ ది ఫస్ట్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ ఇన్ ది వరల్డ్. ఫస్ట్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ ఇన్ ది వరల్డ్ విత్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ మాంక్స్. మనం చెప్పుకున్నాం ఇది బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ సెంటర్ అని. అంటే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ మాంక్స్ అంటే బౌద్ధ సన్యాసులు. ఇది ఆఫర్డ్ ఎడ్యుకేషన్, బుద్ధిస్ట్ ఫిలాసఫీ, లాజిక్, గ్రామర్, మెడిసిన్, మ్యాథమెటిక్స్ అండ్ మోర్. అంటే ఇవన్నీ కూడా వేదాస్ బేస్డ్, వేదిక్ నాలెడ్జ్ బేస్డ్ అన్నమాట. ఇక్కడ దీంట్లో ఈ నలందాలో ఇది క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఆ గంజ్ అని ఇది ఒక పెద్ద లైబ్రరీ అన్నమాట. చాలా లిటరేచర్ ఉంది. ఇది వరల్డ్స్ హైయెస్ట్ లైబ్రరీ కింద చెప్తారు, లార్జెస్ట్ లైబ్రరీ అని. ఈ లైబ్రరీకి చాలా ఫేమస్. నలంద ఫర్ ఇట్స్ లైబ్రరీ ఇస్ వెరీ ఫేమస్. ఇట్ హ్యాడ్ ఎ హ్యూజ్ లైబ్రరీ కాల్డ్ ధర్మగంజ్, మౌంటైన్ ఆఫ్ ట్రూత్ అనేది దానికి అర్థము. దిస్ వాజ్ విజిటెడ్ అండ్ ప్రైజ్డ్. మనం హ్యూయన్ సాంగ్ అంటాం కదా, చైనీస్ స్కాలర్ ఒక ఆయన ట్రావెలర్ ఉన్నాడు కదా, ఆయన హ్యూయన్ సాంగ్. ఆ హ్యూయన్ సాంగ్ అని మనం జనంలో చదువుకుని ఉంటాం. ఈ హ్యూయన్ సాంగ్ ఆ రోజుల్లో దీన్ని విజిట్ చేసి, ఆయన హ్యూయన్ సాంగ్ బై హిమ్సెల్ఫ్ చైనీస్ స్కాలర్, చాలా పెద్ద స్కాలర్ ఆయన. సో ఆయన ఈ హెయిల్డ్ దిస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ లైబ్రరీ, దీన్ని చాలా అద్భుతం అని చెప్పి ఆయన చెప్పాడు అనమాట. తర్వాత ఏమో దిస్ వాజ్ డిస్ట్రాయిడ్ ఇన్ 12th సెంచరీ బై భక్తియార్ ఖిల్జీ. ఇది టర్కిష్, అదే తుర్కీ ఇన్వేడర్, వీడు దీన్ని నాశనం చేసేసాడు 12th సెంచరీలో. దెన్ ది థర్డ్ ఇన్స్టిట్యూషన్ వాజ్ విక్రమ్శిల యూనివర్సిటీ. అంటే దిస్ ఈజ్ ఆల్సో ఇన్ బీహార్, భాగల్పూర్ దగ్గరలో ఉన్నది. దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది 8th సెంచరీ సిఈ. ఇది లేటెస్ట్. అంటే ఈ పాలా రూలర్స్ వచ్చిన తర్వాత ధర్మపాలుడు 8th సెంచరీ ఏడీలో దీన్ని క్రిస్టియన్ ఇరా, అంటే క్రిస్టియన్ స్టార్ట్ అయిన తర్వాత, క్రిస్టియన్ క్యాలెండర్ స్టార్ట్ అయ్యాక, సో ధర్మపాలుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇది నలంద తర్వాత చెప్పుకోదగినటువంటి గొప్ప యూనివర్సిటీ ఇదే. మీకు గుర్తుంది 8th కి నలంద కూడా ఉంది. నలంద కూడా చాలా గొప్ప ఇన్స్టిట్యూషన్ గానే ఉంది అప్పటికి. దాని నెక్స్ట్ టు దట్ ఈజ్ ఓన్లీ దిస్. ఇంకా ఈ మధ్యలో ఇంకేం లేవు. అంత గొప్ప యూనివర్సిటీ విక్రమ్శిల అనేది కూడాను. అందుకని ఇది కూడా బీహార్ లోనే వచ్చింది. అంటే ఆయన ధర్మపాలుడి ఏరియా అనమాట అది. అది సో అది 12th సెంచరీలో అది పోయింది. నలంద డిస్ట్రాయ్ అయిపోయింది ఖిల్జీ తోటి. భక్తియార్ ఖిల్జీ అనేవాడు దాన్ని డిస్ట్రాయ్ చేసాడు. ఇది కూడా వాడే చేశాడు. తర్వాత దిస్ ఈజ్ సెకండ్ ఓన్లీ టు నలంద ఇన్ ఇట్స్ ఇంపార్టెన్స్. అండ్ దెన్ ఎస్పెషలీ నోన్ ఫర్ తాంత్రిక్ బుద్ధిజం, వజ్రయాన ట్రెడిషన్. మనం బుద్ధిజంలో 2 ట్రెడిషన్లు చెప్పుకున్నాం, హీనయానం, మహాయానము అని చెప్పేసి మనం. సో ఈ హీనయానము అని అంటే బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ ని, అంటే బుద్ధుడు చెప్పిన ప్రిన్సిపల్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో చేసేది హీనయానం. అది కొంచెం మోడర్నైజ్ చేసి కొద్దిగా బుద్ధుని దేవుణ్ణి చేసినటువంటిది మహాయానం. ఈ రెండు కాకుండా మరొక ట్రెడిషన్ కూడా ఉందని మన బుద్ధిజం చదివినప్పుడు అక్కడ చదివాం మనం. దాని పేరు వజ్రయాన ట్రెడిషన్. వజ్రయానంలో ఉండేవి ఏంటంటే మంత్రాలు, తంత్రాలు, ఈ వ్యవహారాలన్నీ ఉంటాయి ఇందులో. సో దీనికి విక్రమ్శిల యూనివర్సిటీ, ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి ఇట్ ఈస్ ఫేమస్. ఇట్ హ్యాడ్ 6 కాలేజెస్, 108 స్కాలర్స్ అండ్ ఏ సెంట్రల్ ఎగ్జామినేషన్ సిస్టమ్. ఇక్కడ నుంచి ఎగ్జామినేషన్ సిస్టమ్స్ వచ్చాయి. లింక్డ్ విత్ నలంద, ఫార్మింగ్ ఏ గ్రేట్ నెట్వర్క్ ఆఫ్ బుద్ధిస్ట్ లెర్నింగ్. ఇది కూడా భక్తియార్ ఖిల్జీ డిస్ట్రాయ్ చేసేసాడు అరౌండ్ దట్ 12th AD, 12th సెంచరీలో ఇది కూడా పాడైపోయింది అన్నమాట. ఇది నేను ఇందులో చూపించాను టేబుల్ గా. ఇది ఇంతవరకు దీని గురించి మనం తెలుసుకుంటే సరిపోతుంది.
సో ఇప్పుడు ఇది మనం చదివాం. తర్వాత సో దిస్ ఈజ్ అబౌట్ బ్రీఫ్లీ, వెరీ బ్రీఫ్లీ about the higher education system in the three important education institutions of ancient India. Now we go to దిస్ ప్రీ ఇండిపెండెన్స్, ఇది చూద్దాం మనం. తర్వాత ఇది పోస్ట్ ఇండిపెండెంట్ అన్నా కూడా ఇందులో ప్రీ ఇండిపెండెంట్ నుంచి కూడా చదువుతాం మళ్ళీని. అంటే ఒక కంటిన్యూమ్ ఉండాలి కదా. పోస్ట్ ఇండి ప్రీ ఇండిపెండెంట్ లో స్టార్ట్ అయ్యి పోస్ట్ ఇండిపెండెంట్ లో ట్రాన్స్ఫర్మేషన్స్ ఎట్లా వచ్చాయి అనేది. సో ఇందులో గవర్నింగ్ బాడీస్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 3 టైప్స్ ఉంటాయి, మనం చెప్పుకున్నాం. ఒకటి ఏమిటంటే పాలసీ మేకింగ్. అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది అంటే ఒక పాలసీ అనేది ఉండాలిగా. హౌ ఇట్ షుడ్ బి రన్ అండ్ వాట్ షుడ్ బి ది మోడల్. ఆ తర్వాత వాట్ షుడ్ బి ది కోర్సు వెరైటీ, ఇవన్నీ కూడా వెరైటీ ఆఫ్ కోర్సెస్ ఎట్లా ఉంటాయి, పీరియాడిసిటీ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉండాలి, ప్రిన్సిపల్స్ ఏమి ఉండాలి ఫర్ రన్నింగ్ ది ఇన్స్టిట్యూషన్స్. ఇవన్నీ పాలసీస్ ఆర్ మేడ్. ఈ పాలసీస్ చేయడానికి సెవరల్ బాడీస్ విల్ బి కాన్స్టిట్యూటెడ్. అటువంటిది ఎన్ఈపి 2020 బాడీ ఒకటి, కమిషన్ ఒకటి పెట్టారు. వాళ్ళు పాలసీ చేశారు. దాని డీటెయిల్స్ మనం చూసినప్పుడు ఎప్పుడు పెట్టారు, దాని లీడర్ చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు, ఇవన్నీ అప్పుడు చూస్తాం మనం. సో పాలసీ మేకింగ్ ఈజ్ వన్ ఇంపార్టెంట్, వెరీ వెరీ బేసికలీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఇవాల్వింగ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్. రెండోది రెగ్యులేషన్. పాలసీస్ చేయగానే అయిపోదు కదా. దే హ్యావ్ టు బి బ్రాట్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ దే హ్యావ్ టు బి ఇంప్లిమెంటెడ్ అండ్ దే హ్యావ్ టు బి రెగ్యులేటెడ్. దట్ మీన్స్ దర్ ఇంప్లిమెంటేషన్ ప్రాపర్ గా జరిగేలాగా రెగ్యులేషన్ బాడీ ఒకటి కావాలి మనకి. తర్వాత అక్రెడిటేషన్. అక్రెడిటేషన్ అంటే చెకింగ్ అన్నమాట. వాటిని చెక్ చేసి ఏ ఇన్స్టిట్యూషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎట్లా నడుస్తోంది ఏమిటి. అన్ని అద్భుతంగా ఉంటాయని చెప్పలేము, అన్ని దరిద్రంగా ఉంటాయని చెప్పలేం కదా. ఇందులో లెవెల్స్ ఉంటాయి. సో ఈ లెవెల్స్ ని బట్టి వీళ్ళు అక్రెడిటేషన్ అనేది ఒకటి ఇస్తారు. అద్భుతంగా ఉండేదాన్ని A+ అంటాం, మనకు తెలిసినది. A+, A, B+, B. సికి వచ్చాము అంటే అది దరిద్రపు అనమాట. అది తర్వాత తర్వాత మెల్లమెల్లగా సీజ్ అయిపోతుంది. అది డెవలప్ కాకపోతే పోతుంది. సో ఈ గ్రేడింగ్స్ ఎలా ఇస్తారు అనే దానికి సమ్ పాలసీ విల్ బి మేడ్ ఫర్ దట్. సో ఈ 3 స్టేజెస్ అనేవి ఇంపార్టెంట్ అన్నమాట. ఈ 3 పాలసీ మేకింగ్, రెగ్యులేషన్ అండ్ అక్రెడిటేషన్. ఇది వరుసగా చూద్దాం. ఫస్ట్ పాలసీ మేకింగ్. ఇది ఎవరు చేస్తారు అంటే ఇన్ బోత్ అట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్ అండ్ అట్ ది స్టేట్ గవర్నమెంట్స్ లెవెల్. Policy making is by legislature, policy implementation by executive, and their checking, their regulation by the judiciary. ఈ 3 ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ బ్రింగింగ్ ఆల్ థింగ్స్, ఇప్పుడు 4th పిల్లర్ కూడా చెప్పారు కదా మనకి, ప్రెస్ అన్నమాట. ఇంకా అది సో ముఖ్యంగా మనకు ఉండేటువంటి జుడిషియరీ. ఫస్ట్ వన్ ఈజ్ లెజిస్లేచర్, దెన్ ఎగ్జిక్యూటివ్, దెన్ జుడిషియరీ. లెజిస్లేచర్ వాళ్ళు పాలసీస్ చేస్తారు. ఇది చేయడానికి ఉండడానికి ఏముంటుంది, స్టేట్ లెజిస్లేచరు, సెంట్రల్ గవర్నమెంట్ వాట్ ఎవర్. ఇక్కడేమో అసెంబ్లీస్ ఉంటాయి, అక్కడికి పోతే పార్లమెంట్ ఉంటుంది. ఈ అసెంబ్లీస్ లో మనం ఏమంటాం అనమాట, మనకి ఒక అసెంబ్లీ అనగానే ఒక లీడరు, ఒక రూలింగ్ టీము, ఆ రూలింగ్ టీమ్ లో డిపార్ట్మెంటలైజేషన్, దాన్ని బట్టి ఆ డిపార్ట్మెంటలైజేషన్ బట్టి దానికి ఒక హెడ్, ఒక మినిస్టర్ అంటాం, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ డిపార్ట్మెంటలైజేషన్ చేసినప్పుడు ఎడ్యుకేషన్ ఒక డిపార్ట్మెంట్ పెట్టారు. దిస్ ఈజ్ వాట్ వాస్ బీయింగ్ కాల్డ్ as మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అంటాం మనం దీన్ని. దిస్ వాజ్ ది ఒరిజినల్ నేమ్. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అంటలేదు, ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అంటలేదు, హ్యూమన్ రిసోర్సెస్ అని పెట్టారు. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే ఎన్లైటెండ్ హ్యూమన్ రిసోర్సెస్. హ్యూమన్ రిసోర్సెస్ మీన్స్ ఫర్ క్యారీయింగ్ అవుట్ various functions in the functioning of the government, in the governing or in the ruling of the state. We want people. Human resources means people who are developed. అందుకని ఈ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్న పేరు తీసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తీసేసి we are now referring it as Ministry of Human Resources Development. Development comes with education. So Ministry of Human Resources Development, formerly it was called Ministry of Education. It looks after development of human resources in India. ఇది మళ్ళీ మొట్టమొదట్లో 2 స్టేజెస్ లో ఉండేది. ఇది
ఒక స్టేజ్ ఏమిటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ. ఇక్కడ చూడండి మీరు, డిపార్ట్మెంట్ ఇది సిస్టమ్. మనం హిస్టరీ చదువుకొస్తున్నాం. ఇప్పుడు మనం ప్రైమరీ సెకండరీ అని అంటాం కదా, హైయర్ ఎడ్యుకేషన్ అని. అది కాదు. ఫస్ట్ లో ఎలా ఉండేదంటే ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ రెండు డిపార్ట్మెంట్లు ఉండేవి అండర్ దిస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, నౌ కాల్డ్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. దిస్ డీల్స్ విత్, ఇందులో స్కూల్ ఎడ్యుకేషన్ అనే దాంట్లోనే ది పార్ట్స్ ఆర్ ప్రైమరీ, సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుని మనకి ఇలా చెప్తే అర్థమవుతుంది కదా. అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి, ఫస్ట్ గ్రేడ్ నుంచి 12th గ్రేడ్ వరకు అన్నమాట. ఇవన్నీ కలిపి దీన్ని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేవారు దీన్ని. హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే దిస్ డీల్స్ విత్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్, అంటే 12th అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి. ఇందులో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అంటే జనరల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ ఎట్సెట్రా ఉంటాయి. టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ మెడిసిన్, లా, ఇటువంటివన్నీ ప్రొఫెషనల్ కోర్సెస్ అన్ని ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. దీనికి సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చే స్కాలర్షిప్స్, ఈ సిస్టమ్స్ ఇవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఈ రెండు సిస్టమ్స్ గా ఉంటుంటే ఇప్పుడు మనకి దేర్ ఆర్ సెవరల్ యూనివర్సిటీస్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ ఇన్ ఏ పర్టికులర్ స్టేట్. సో మెనీ యూనివర్సిటీస్ అసలు ఆర్ దేర్. వీళ్ళు ఎవరి మట్టుకు వాళ్ళు ఉంటే కుదరదు కదా. వీళ్ళందరూ ఒక స్టాండర్డ్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఎవడైనా ఒకడు ఉద్యోగం ఇవ్వాలి అనుకుంటే ఏ యూనివర్సిటీ వాడికి ఇవ్వాలి? సో దేర్ మస్ట్ బి సమ్ కామన్ స్టాండర్డ్స్ బిట్వీన్ యూనివర్సిటీస్. ఇవన్నీ కూడా ప్రాపర్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ చేస్తున్నాయి అని అనిపించుకోవాలి. కనుక ఇది ఎలా జరిగేది అంటే త్రూ ఏ బాడీ కాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, ఏఐయు. ఇటువంటివి ఇక్కడ నుంచి చూడండి. ముఖ్యంగా ఇందులో అబ్రీవియేషన్స్ కూడా ఇస్తారు మీకు. ఏఐయు మీన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్. This promotes cooperation among the universities in the field of education and allied areas. Its objective is to promote university activities through sharing information and increasing cooperation in the field of education, culture, sports and allied areas. ఇక్కడ ఏమిటంటే రిసోర్స్ఫుల్నెస్ అనేది యూనివర్సిటీకి చాలా ఇంపార్టెంట్. లైక్ లైబ్రరీస్ ఆర్ లాబొరేటరీస్ ఇవన్నీ ఉంటాయి కదా, ప్లే గ్రౌండ్స్, ఇవన్నీ కూడా రిసోర్సెస్ ఉండేది. అన్ని రిసోర్సెస్ పుష్కలంగా ఉంటే అది బెస్ట్ యూనివర్సిటీ అవుతుంది. ఆల్ కెనాట్ బి బెస్ట్ యూనివర్సిటీస్. అన్ని అలా ఉండలేవు కదా. దానికి ఫైనాన్సెస్ కావాల్సి ఉంటుంది, తర్వాత ల్యాండ్ కావాల్సి ఉంటుంది, రిక్వైర్మెంట్స్ చాలా ఉంటాయి కదా. టీచింగ్ స్టాఫ్ కావాల్సి ఉంటుంది, రిసోర్సెస్ అన్ని దొరకాలిగా. ఇవి దొరకవు. కొన్ని ఎక్కువగా ఉంటాయి, కొన్ని కొంచెం మీడియోకర్ గా ఉంటాయి, కొన్ని కొంచెం తక్కువలో ఉంటాయి. సో ఇవన్నీ ఏమిటంటే దే మ్యూచువల్లీ హెల్ప్ ఈచ్ అదర్ ఫర్ షేరింగ్ దే రిసోర్సెస్ అండ్ సిమిలర్లీ షేరింగ్ నాలెడ్జ్ ఆల్సో. ఒక్కొక్క చోట నాలెడ్జబుల్ టీచింగ్ స్టాఫ్ ఉండొచ్చు, ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఒక్కొక్క నాలెడ్జబుల్ పర్సన్ ఒక్కొక్క చోట అవైలబుల్ గా ఉండొచ్చు. సో ఈజ్ నాలెడ్జ్ విల్ బి షేర్డ్ బిట్వీన్ డిఫరెంట్ యూనివర్సిటీస్. ఇవన్నీ మాట్లాడుకుని షేర్ చేసుకోవడం కోసం దేర్ ఇస్ ఎ బాడీ కాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్. ఇదనమాట ఇక్కడ. ఇవి దే ఎక్స్టెండ్ మ్యూచువల్ కోఆపరేషన్ ఇన్ ది ఫీల్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ కల్చర్, స్పోర్ట్స్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా అన్నమాట. ఇది ఎక్కడ మొదలు పెట్టారంటే సచ్ ఏ ప్రపోజల్ వాజ్ అర్లియర్ మేడ్ బై సాడ్లర్ కమిషన్. ఇక్కడ చూడండి, నేను అందుకే అన్నాను ఇక్కడ పోస్ట్ ఇండిపెండెంట్ అన్నప్పటికీ హిస్టరీ చదువుతున్నాం కనుక ఇక్కడ చెప్పుకుంటున్నాం. 1919 అంటే ప్రీ ఇండిపెండెంట్ పీరియడ్ ఇది. ఇక్కడ సాడ్లర్ కమిషన్ ఫాలోడ్ బై ఎ రిజల్యూషన్ మేడ్ ఇన్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ ఇన్ ది యూనివర్సిటీస్ కన్వీన్ అట్ షిమ్లా ఇన్ 1924. ఈ సాడ్లర్ కమిషన్ అనేది వీళ్ళు ఏం చేశారంటే ఫర్ ఎగ్జామినింగ్ ది పాసిబిలిటీస్ ఆఫ్ దిస్ మ్యూచువల్ కోఆపరేషన్ బిట్వీన్ డిఫరెంట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. ఏ కమిషన్ headed by Sadler, Mr. Sadler was deployed. ఈ కమిషన్ స్టడీ చేసి వాళ్ళు ఒక రెజల్యూషన్ ఒకటి ప్రపోజ్ చేసిన తర్వాత, ఇది కమిషన్ అంటే ఇట్ ఆల్వేస్ గివ్స్ సజెషన్స్, ఇట్ వోంట్ మేక్ రూల్స్ కదా. ఈ రూల్స్ చేసే ముందు కన్సర్న్ ఫీల్డ్ లో ఉండే ఇంటెలిజెన్షియా గ్రూప్స్ దాన్ని అప్రూవ్ చేసి గవర్నమెంట్ ఇస్తే లెజిస్లేచర్ మేక్స్ ఇట్ ఎ రూల్. అంతే కదా పద్ధతి. సో ఇది వీళ్ళ సాడ్లర్ కమిషన్స్ వాళ్ళ recommendations. They were all given to the vice chancellors of Indian universities. అంటే ఇండియన్ యూనివర్సిటీస్ తాలూకు వైస్ ఛాన్సలర్స్ అందరిది షిమ్లాలో 1924లో ఒక కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళకి ఈ సాడ్లర్ కమిషన్ రికమెండేషన్స్ ఇస్తే వాళ్ళు
ఈ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ అనే దాన్ని రూపకల్పన చేశారు. అండ్ దట్ వాజ్ రిజాల్వ్డ్ ఇన్ 1924 అట్ షిమ్లా అట్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ ది వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ఆల్ ఇండియన్ యూనివర్సిటీస్ యాజ్ దెన్. ఇది తర్వాత రెండోది మనం ఇక్కడ ఏం చూసాం, మనం ఇప్పుడు పాలసీ మేకింగ్ గురించి అప్రాక్సిమేట్ గా చూసాం. ఇది ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, తర్వాత తర్వాత చదువుతాం మనం ఒక్కొక్క డీటెయిల్స్. ఓకే, రెండోది వీఆర్ గోయింగ్ ఇన్ టు ది సెకండ్ లెవెల్ రెగ్యులేషన్, తర్వాత వీ గో ఇన్ టు అక్రెడిటేషన్. సో వెన్ ఇట్ కమ్స్ టు రెగ్యులేషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మనకు తెలిసిన యూజీసీ, మనం ఇప్పుడు వాళ్ళదే పరీక్ష కూడా రాస్తున్నాం. సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాజ్ ఫస్ట్ సెటప్ ఇన్ 1953. See, this is in post independent era. సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాజ్ సెటప్ ఇన్ 1953. ఇది మీకు తెలుస్తూనే చూస్తూనే అర్థమైపోవాలి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, గ్రాంటింగ్ అంటే పర్మిషన్స్ ఇన్ వేరియస్ థింగ్స్, అదే ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ ఫ్రంట్ ఆల్సో. సో ఇవన్నీ చూసేటందుకు ఒక కమిషన్ ని ఎంప్లాయ్ చేశారు, కమిషన్ ని సెటప్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఇంది మీద ఒక క్వశ్చన్ వస్తుందండి, దిస్ వాజ్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెటప్ ఇన్ 1953. ఇప్పుడు ఎప్పుడైనా కానీ కొన్ని బాడీస్ సెటప్ చేసినప్పుడు ముందు దాన్ని మామూలుగా సెటప్ చేసేస్తారు. ప్రతిదీ మన దానికి ఒక ఫోర్స్ రావాలి అని అంటే, ఎనీ బాడీ సెటప్, ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూషన్ సెటప్ బై ది గవర్నమెంట్స్, దానికి ఒక ఫోర్స్ రావాలి అని అంటే దట్ షుడ్ గెట్ ది సపోర్ట్ ఆఫ్ ఎ ప్రొవిజన్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఒక బాడీని పెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే, లెజిస్లేచర్ ఎంప్లాయిడ్ బాడీ ఇస్ అథారిటేటివ్, నో డౌట్, బట్ ఇట్ కెన్ బి క్వశ్చన్డ్ ఇన్ కోర్ట్స్. ఎందుకంటే దానికి అది ఇట్ ఈస్ నాట్ ఇనిషియల్లీ కాన్స్టిట్యూటెడ్ బై ది సపోర్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అది జరగడానికి ఏం చేయాలంటే, దానికి నార్మల్ గా ఏం చేస్తుంటే, ఒక బాడీ సెటప్ అయిన తర్వాత దాని ఫంక్షనింగ్ అది చూసిన తర్వాత ఇది బాగుంది అని అనుకుంటే, దెన్ దే ట్రై టు బ్రింగ్ ఇట్ అండర్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఇది ఇవ్వడానికి ముందు అవసరమైతే ఉన్న ప్రొవిజన్స్ లోకి తీసుకొస్తూ లెజిస్లేచర్ దానికి ఎంత ఓటింగ్ ఉండాలి, దాన్ని కాన్స్టిట్యూషనల్ గా దాన్ని కాన్స్టిట్యూషనల్ గా దాన్ని అప్రూవ్ చేయడానికి ఎంతమంది ఓట్ చేయాలి, ఎంత సపోర్ట్ కావాలి, ఇవన్నీ మనకి ఉండేటువంటి గవర్నెన్స్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి కూడా మనం తర్వాత చూస్తాము. సో ఈ ప్రిన్సిపల్స్ ప్రకారం దానికి దే గివ్ ఇట్ టు ది పవర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఒకవేళ కాన్స్టిట్యూషన్ ఉన్న దాంట్లో రాలేకపోతే దే మే సజెస్ట్ ఆల్సో ది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్. దీనికోసం అమెండ్మెంట్ ఒకటి ప్రపోజ్ చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి దే మేక్ ఏ న్యూ ప్రొవిజన్ అండ్ బ్రింగ్ ఇట్ అండర్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఎప్పుడైతే దాన్ని అప్పుడు కాన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఇచ్చిన తర్వాత వీ కాల్ ఇట్ స్టాట్యూటరీ బాడీ అని అంటాం. అంతకుముందు ఇట్స్ ఓన్లీ ఏ బాడీ, లెజిస్లేటివ్ కాన్స్టిట్యూటెడ్ బాడీ. ఇట్స్ ఎ బాడీ కాన్స్టిట్యూటెడ్. వన్స్ ఇట్ ఈస్ బ్రాట్ అప్ అండర్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా by a legislature declaration, that is called that becomes a statutory body అని అంటాం. ఈ స్టాట్యూటరీ బాడీ కెనాట్ బి క్వశ్చన్. సో దానికి ఆ పవర్ వస్తుంది, దట్ ఫోర్స్ ఇట్ గెట్స్ త్రూ ది కాన్స్టిట్యూషన్ అన్నమాట, ఆ అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఈ ఫస్ట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాజ్ సెటప్ ఇన్ 1953. ఇది ఎందుకు చెప్పాను మీకు తర్వాత అర్థమవుతుంది. అండ్ వాజ్ ఇనాగరేటెడ్ బై మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈయన మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ వాజ్ ది ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది యాక్చువల్గా 28 డిసెంబర్ 1953లో ఈయన పెట్టారు. ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు మనం వినుంటాం కానీ పెద్దగా మనకి తెలియదు, కానీ హీ సపోజ్ టు బి ఏ విజర్డ్, చాలా వెరీ వెరీ గ్రేట్ స్కాలర్ ఈయన మన ఎడ్యుకేషనల్ ఫీల్డ్ కి ఈయన చేసిన సర్వీస్ అనేది, సేవ అమోఘం అనమాట. ఈయన అందుకని అసలు ఆయన రీప్లేస్మెంట్ దొరకలేదు. హీ కంటిన్యూడ్ యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అట్ ది గవర్నమెంట్ లెవెల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్ ఫర్ 20 years. ఈ 20 years ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నాడు ఆల్మోస్ట్. అంత గొప్పవాడు ఆయన అనమాట. ఆయన థింక్ ట్యాంక్ ఇదంతా కూడా. సో హీ ఇనాగరేటెడ్ దిస్ ఆన్ 28 డిసెంబర్ 1953. ఇక్కడ నేను రాశాను చూడండి, దీనికోసమే ఇందాక మీకు చెప్పింది. ఇట్ బికేమ్ ఏ స్టాట్యూటరీ బాడీ పర్ యూజీసీ యాక్ట్ 1956. ఇప్పుడు ఫార్మ్ అయినప్పుడు యూజీసీ ఫస్ట్ ఈయన ఫార్మ్ చేసి ఇనాగరేట్ చేసినప్పుడు అది ఇట్ వాజ్ ఓన్లీ ఏ బాడీ ఫార్మ్డ్ బై ది లెజిస్లేచర్, అంతే. ప్రాపర్ స్ట్రెంగ్త్, ప్రాపర్ సపోర్ట్ తోటి ఫార్మ్ చేశాక ఇట్స్ పెర్ఫార్మెన్స్ వుడ్ బి అబ్జర్వ్డ్. దానివల్ల ప్రయోజనం ఉందా, బాగా పనిచేస్తుందా, అవసరమా కాదా, ఇవన్నీ చేసిన తర్వాత
అది పర్మనెంట్ బేసిస్ మీద కావాలి అని అనుకున్నప్పుడు దానికి దిస్ స్టాట్యూటరీ స్టేటస్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ఇట్. దానికి ప్రిన్సిపల్స్ ప్రొసీజర్స్ ఉంటాయి. దాని ప్రకారం దానికి అండర్ ది అథారిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దాన్ని డిక్లేర్ చేస్తారనమాట. అలా డిక్లేర్ చేసినప్పుడు దాట్ బికమ్స్ ఎ స్టాట్యూటరీ బాడీ. దిస్ హ్యాపెండ్ ఇన్ 1956 ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. యూజీసీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 53 అండ్ బికేమ్ స్టాట్యూటరీ ఇన్ 56. దీని మీద క్వశ్చన్ వస్తుంది. చిన్న కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి ఇక్కడ. ఇట్ ప్రొవైడ్స్ రికగ్నిషన్ టు యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. ఇది అన్ అథెంటికేట్ బాడీ అని చెప్పడానికి దిస్ యూజీసీ రికగ్నిషన్ ఈజ్ నెసెసరీ ఫర్ ఎనీ యూనివర్సిటీ ఓపెన్ ఇన్ ఇండియా. ఆ పని చేస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ రికగ్నిషన్ టు యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. ఈ యూజీసీ రికగ్నిషన్ లేని యూనివర్సిటీ అనేది ఒకటి ఉన్నది అని అంటే, ఇప్పుడు కూడా చాలా ఉంటాయి అలాంటివి. ఒకటి ఉన్నది అని అంటే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అన్ అన్ఆథరైజ్డ్ థింగ్. అది దే ఆర్ నాట్ ఎట్ ఆల్ రిలయబుల్. దేర్ డిగ్రీస్ ఆర్ ఎట్సెట్రా ఆర్ నాట్ ఎట్ ఆల్ వ్యాలిడ్. తర్వాత డిటర్మినేషన్, కోఆర్డినేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ అక్రాస్ యూనివర్సిటీస్. నేను చెప్పాను, ఇప్పుడు యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు దే గో టు ఫారిన్ కంట్రీస్. ఫారిన్ కంట్రీస్ ఫర్దర్ ఎడ్యుకేషన్స్ కి వెళ్ళొచ్చు, లేదు ఎంప్లాయ్మెంట్ కి వెళ్ళొచ్చును. అలాగే ఇండియాలో కూడా ఒక యూనివర్సిటీలో చదువుకున్నవాడు మరొక యూనివర్సిటీకి వెళ్ళొచ్చును, హైయర్ ఎడ్యుకేషన్ కి, లేదు ఉద్యోగాలకు వెళ్ళొచ్చును. ఇవన్నీ జరగాలి అని అంటే దేర్ మస్ట్ బి ఏ కామన్ స్టాండర్డ్ బిట్వీన్ యూనివర్సిటీస్. దీన్ని డిటర్మిన్ చేయడం, కోఆర్డినేట్ చేయడం, మెయింటైన్ చేయడం, సో దట్ ఆల్ యూనివర్సిటీస్ మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేసేటటువంటిది యూజీసీ చేస్తుంది. అంతేకాకుండా యాజ్ ఐ సెడ్ ఇన్ ఫైనాన్షియల్ ఫ్రంట్ ఆల్సో ఫర్ రన్నింగ్ ఆఫ్ యూనివర్సిటీస్ దే వాంట్ బడ్జెట్ కదా, డబ్బులు ఇవ్వాలిగా వాళ్ళకి. సో డిస్బర్స్మెంట్ ఆఫ్ ఫండ్స్ అంటే గ్రాంట్స్ ఇవ్వడము, ఫండ్స్ ఇవ్వడము, తర్వాత కొన్ని చోట్ల ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలిగా ఫర్ ప్రమోటింగ్ ది ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ అండ్ పూర్ ఆర్ జీనియస్ పీపుల్ టు కమ్ అప్. అటు వాళ్ళకి స్కాలర్షిప్స్ కూడా ఇస్తారు ఇన్సెంటివ్స్ కింద. ఇవన్నీ కూడా యూజీసీ లుక్స్ ఆఫ్టర్ అమంగ్ ఆల్ యూనివర్సిటీస్ రికగ్నైజ్డ్ బై ఇట్. అనాథరైజ్డ్ యూనివర్సిటీస్ కి ఇవేమీ ఉండవు. ఇట్ కెనాట్ సెటప్ ఆర్ డీరికగ్నైజ్ బై ఇట్ సెల్ఫ్ బట్ రికమెండ్స్ టు మెయిన్ ఆఫీస్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో మామూలు డిపార్ట్మెంటల్ ఉంటుందిగా, ఆ డిపార్ట్మెంట్ కి రికమెండ్ చేస్తారు. ఏదన్నా కానీ ఒక కొత్త యూనివర్సిటీని పెట్టాలన్నా కానీ, లేదు ఒక కొత్త యూనివర్సిటీ బాగా పనిచేస్తే డీరికగ్నైజ్ చేయాలన్నా కానీ, ఒక రికగ్నిషన్ ఇవ్వాలన్నా కానీ వాళ్ళు రికమెండేషన్ చేస్తే డిపార్ట్మెంట్ ఒప్పుకున్న తర్వాత దే గివ్ ఇట్ ది నెసరీ రికగ్నిషన్ అండ్ ఆల్ దట్. దీని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది. ఇవన్నీ గుర్తుండాల్సిన పాయింట్స్ ఏనండి. ఇయర్స్ 53, 56. దెన్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యూజీసీ ఈజ్ ఇన్ న్యూఢిల్లీ. తర్వాత ఇట్ హ్యాస్ 6 రీజనల్ సెంటర్స్ ఇన్ పూణే, భోపాల్, కోల్కతా, హైదరాబాద్, గువాహటి అండ్ బెంగళూరు. ఈ 6 చోట్ల కూడా యూజీసీ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో యూజీసీ సెంటర్ ఉంది. ఇక్కడ రాసిన దాని అర్థం ఏంటంటే వాళ్ళంతా వాళ్ళు యూనివర్సిటీకి రికగ్నిషన్ ఇచ్చేసి పెట్టేసుకోకూడదు ఎక్కడికక్కడ. సో ఇవన్నీ బ్రాంచెస్ లాంటివి కనుక ఇవన్నీ కూడా హెడ్ ఆఫీస్ అట్ ఢిల్లీకి ప్రపోజ్ చేస్తే, ప్రపోజ్ చేసి రికమెండ్ చేస్తే they will examine, and if they feel fit they permit these local bodies, local branches to accord necessary recognition to those universities etc. ఇది జరుగుతుంది. ఇందులో చూడండి, 6 రీజనల్ సెంటర్స్ ఉన్నాయి. ఇది కూడా ఇంపార్టెంట్. హౌ మెనీ రీజనల్ సెంటర్స్ యూజీసీ హ్యాస్? ఇట్ హ్యాస్ 6 రీజనల్ సెంటర్స్. అది పూణే, భోపాల్, కోల్కతా, హైదరాబాద్, గువాహతి అండ్ బెంగళూరు. ఇది అయితే ఇందులో ఒక విశేషం ఏంటంటే ఇక్కడ చూడండి, హైదరాబాదే ఫర్ సో మెనీ ఆర్గనైజేషన్స్, బాడీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఇంచుమించుగా అన్నింటికి హైదరాబాద్ లో బ్రాంచ్ ఉందండి. హైదరాబాద్ ఈజ్ సచ్ ఏ గ్రేట్ సెంటర్, మనకి తెలియదు దాని గొప్పతనం. హైదరాబాద్ లో ఇంచుమించుగా అన్నిటి తాలూకు బ్రాంచెస్ హైదరాబాద్ లో ఉన్నాయి. ఈ మిగతా ఊళ్ళు ఉన్నాయే, ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న సెంటర్స్, వెరైటీ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఎక్కడా లేవు. ఇంకా అది మనకు కనిపిస్తుంది ముందుకు వెళ్లే కొద్దీ. దెన్ దిస్ కండక్ట్స్ నెట్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మనం చేస్తున్న పని అదే. ఇట్ హ్యాస్ ప్రోగ్రామ్స్ యూపీఈ అంటే యూనివర్సిటీస్ విత్ పొటెన్షియల్ ఎక్సలెన్స్. యూనివర్సిటీస్ అంటే కాలేజెస్ కూడా ఇప్పుడు కాలేజెస్ విత్ పొటెన్షియల్ ఎక్సలెన్స్. నేను చదువుకున్న నర్స్పూర్ కాలేజ్, ఇట్ ఈస్ ఆల్సో అవార్డెడ్ దిస్ గ్రేడ్ విత్ పొటెన్షియల్ ఎక్సలెన్స్ అని.
నేను గ్రాడ్యుయేషన్ చేసిన కాలేజీ అది. అలా అందుకని వీటిని యూనివర్సిటీస్ విత్ పొటెన్షియల్ ఎక్సలెన్స్ అని అంటారు. ఇందులో యూజీసీ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ కూడా రన్ చేస్తుంటుంది కోర్సెస్. దెన్ ఇట్ రన్స్ సర్టన్ ప్రోగ్రామ్స్ ఆఫ్ స్పెషల్ అసిస్టెన్స్, ఎస్ఏపి అంటారు, స్పెషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్. దెన్ అక్రెడిటేషన్, ఇప్పుడంటే చెకింగ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ యూనివర్సిటీస్ అండ్ గివింగ్ దెమ్ ది లెవెల్స్, గ్రేడ్స్. అదే A1, ఏ ప్లస్, బి ప్లస్, బి అట్లా. సో ఇది చేసేందుకు ఉన్నవి ఏమిటి అని అంటే ఇందులో ఇప్పుడు మనం దీనికి వచ్చాం అన్నమాట, అక్రెడిటేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి వచ్చాం. ఇది ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఉంది. ఓకే, ఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్, ఇవి కూడా రెగ్యులేటరీ బాడీస్ లోకే వస్తాయి. ఇప్పుడు ఒరిజినల్ గా యూజీసీ ఒక్కటే ఉంది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాజ్ దేర్. ఇది అన్ని యూనివర్సిటీలు అనమాట. లెట్ దెమ్ బి ప్రొఫెషనల్ యూనివర్సిటీస్ లైక్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మెడిసిన్, లా, అండ్ ఆల్సో నార్మల్ ప్యూర్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్. ఇటువంటి వాటన్నిటికీ ఇది ఒకటే బాడీ ఉండేది. తర్వాత ఒక కొత్త బాడీ ఫారం చేశారు ఫర్ విత్ రెఫరెన్స్ టు ది రిక్వైర్మెంట్ అన్నమాట. అంటే గ్రోత్ డెవలప్మెంట్ వస్తున్న కొద్దీ ఒక బాడీ అన్ని చూడడం కూడా కష్టమే కదా. అందుకని ఏఐసిటిఈని ఇందులో డెవలప్ చేశారు. ఏఐసిటిఈ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఇది 48 లో ఒక అడ్వైజరీ బాడీ కింద మాత్రమే పెట్టారు. అంటే అప్పటి నుంచే దీని మీద అసలు ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ వైటల్ కదా. టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది మన టెక్నాలజీ పెరగాలన్నా, ఇంజనీరింగ్ స్కిల్స్ పెరగాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు పెరగాలన్నా దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకని దీనికి ఒక అడ్వైజరీ బాడీ వేశారు టు స్టడీ అండ్ మేక్ రికమెండేషన్స్. ఇది స్టాట్యూటరీ ఎప్పుడైంది అని అంటే చూడండి, 1987 లో అయింది ఇది స్టాట్యూటరీ. ఇట్ గాట్ ది కోర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ 1987. ఇట్ గవర్న్స్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఇట్ గవర్న్స్, చూడండి, యూజీసీ అనేటటువంటిది ప్యూర్ ఎడ్యుకేషన్ కు వెళ్తే ఇది టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకించి ఏఐసిటిఈ గవర్న్ చేస్తుంది. దిస్ ఇన్క్లూడ్స్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ అన్ని ఇందులో వస్తాయి. ఇట్ గ్రాంట్స్ అప్రూవల్ అండ్ రికగ్నిషన్ టు ఆల్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ యూజీసీ కాదు, వీళ్ళు ఇస్తారనమాట వీటిని. ఈ ఈ ఈ కంటెంట్స్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ కి వీళ్ళు ఇస్తారు. Its headquarters is also in Delhi, and this has 10 regional offices. Its approval is necessary to establish new technical institution, including new technical courses, etc. అంటే ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారు. వాడు పెట్టినప్పుడు రెండే డిసిప్లిన్స్ పెట్టాడు, మెకానికల్ అండ్ సివిల్ పెట్టాడు. నెక్స్ట్ ఇయర్ యూ వాంట్స్ టు ఇంట్రడ్యూస్ ఎలక్ట్రికల్, వాడి స్టూడెంట్ పెట్టేసుకోవడానికి వీల్లేదు, మళ్ళీ ఈ హాస్ టు అప్లై. ప్రతి కోర్సుకి కానీ, ఒక కొత్త కాలేజ్ ఓపెన్ చేయాలంటే కానీ, ఒక యూనివర్సిటీ ఓపెన్ చేయాలి, కాలేజ్ ఓపెన్ చేయాలంటే కానీ తప్పకుండా వాళ్ళు దే హావ్ టు అబ్టైన్ ది శాంక్షన్ ఫ్రమ్ దిస్, పర్మిషన్ ఫ్రమ్ దిస్ ఏఐసిటిఈ అనమాట. ఎన్సిఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇవన్నీ కూడా మీరు అబ్రీవియేషన్స్ అవసరం, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా అబ్రీవియేషన్స్ అనగానే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అనుకోకండి. వాడు ఎందుకంటే చాలా చాలా కన్ఫ్యూజింగ్ గా ఇస్తాడు. ఏఐసిటిఈ స్టాండ్స్ ఫర్ అంటాడు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటాడు. ఇంక ఆల్ ఇండియా కమిటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనొచ్చును, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ అని అనొచ్చును. ఇట్లా చాలా క్లోజ్ గా ఉంటాయి. అంచేత ఇవి జాగ్రత్తగానే గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఎన్సిఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇక్కడ జనరల్ టిప్ ఏమిటంటే, జనరల్ గా ఈ బాడీస్ అన్నింటి కౌన్సిల్ అనే పేరే వస్తుంది. సి అంటే వాడి సి ప్లేస్ లో కౌన్సిల్ బదులు కమిషన్ అనో, మరొకటి ఏదైనా కంపెండియం అనో, ఇట్లాంటి పేర్లు ఏదైనా పెడితే అవి కాదు. జనరల్ గా కౌన్సిల్ ఉంటుంది, నార్మల్లీ ఇట్ ఈస్ ఓన్లీ కౌన్సిల్, సి అంటే. సో ఇటువంటి చిన్న చిన్న కొన్ని గుర్తుపెట్టుకొని ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు మనం. దిస్ ఈజ్ అన్ అటానమస్ బాడీ ఫార్మ్డ్ ఇన్ 1961. It advises central and state governments in improving school education. Its headquarters is in Delhi. ఇది కూడా ఢిల్లీలోనే హెడ్ క్వార్టర్స్ ఉంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంటే ఇక్కడ మనకి ఈ స్కూల్ ఎడ్యుకేషన్ లో అది ఎప్పుడూ కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉంటుంది, రీసెర్చ్ చేస్తూ ఉంటుంది, కొత్త కొత్త ప్రొసీజర్స్ ఫర్ డెవలప్మెంట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ చెప్తూ ఉంటుంది అనమాట. దెన్ ఎన్పిఈ, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ ఇది అనమాట. ఈ పాలసీని మొట్టమొదలు
It's a policy formulated by Government of India to promote education in people of India. ముందు దీని ఫస్ట్ టార్గెట్ వాస్ టు ఇంప్రూవ్ ది డిగ్రీ ఆఫ్ లిటరసీ. ఎందుకంటే మనకి తెలుసును ఇల్లిటరసీ చాలా ఎక్కువ ఉండేది. గురుకులాల్లో చదువుకునే వాళ్ళు అప్పట్లో క్లాస్ సిస్టమ్ కూడా ఉంది కదా. గురుకులాల్లో అడ్వాన్స్డ్ పీపుల్ ఉండేవారు, బ్యాక్వర్డ్ పీపుల్ అండ్ వర్కింగ్ క్లాస్ పీపుల్. దాన్ని బట్టే వాళ్ళు పెద్ద ఎడ్యుకేషన్ వెళ్ళేవారు కాదు కదా. వాళ్ళ వర్కింగ్ స్కిల్స్ ఉండేవి. వాళ్ళు పనికి వాళ్ళని కాదు ఎడ్యుకేషన్ లేకపోతే. వాళ్ళ స్కిల్స్ వాళ్ళవి, వాళ్ళు లేకపోతే కొంచెం చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికిరారు. సో అట్లా ఉండేది కదా. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంటెడ్ ఫర్ ది అవేర్నెస్ అండ్ జనరల్ అప్లిఫ్టింగ్ ఆఫ్ ది కమ్యూనిటీ, ఆల్ పీపుల్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ అనే ఫార్ములా తీసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఒక నేషనల్ పాలసీ హౌ టు ఇంప్రూవ్ ది లిటరసీ, డిగ్రీ ఆఫ్ లిటరసీ అనేది పెట్టుకొని దీన్ని పెట్టారు అనమాట. ఇట్ వాస్ ఫస్ట్ ప్రొమల్గమేటెడ్ ఇన్ 1968 బై ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ. ఇందిరా గాంధీ మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేసింది ఈ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. యాజ్ ప్రైమ్ మినిస్టర్ షీ హాస్ టేకెన్ అప్ ది ఫస్ట్ నేషనల్ పాలసీ అనేది ఉండాలి ఎడ్యుకేషన్ కి అని 1968 లో తీసుకుంది. అప్పుడు ఉన్నటువంటి పాలసీ ఎడ్యుకేషన్ ఒకటి ఉండేది, మీకు గుర్తుందో లేదో. మన 10+2 రాకముందర పాలసీ అనమాట. ఇప్పుడు ఎస్ఎస్ఎల్సి అని ఉండేది, మల్టీపర్పస్ అని ఉండేది. అదనమాట పాలసీ. నేను చదువుకున్నది ఎస్ఎస్ఎల్సి. ఈ పాలసీలోనే నేను చదువుకున్నాను. నా ఎస్ఎస్ఎల్సి 64 లో చేశాను. 68 తర్వాత ఇది పెట్టారనమాట. ఆ పాలసీ అంతా రెగ్యులేట్ చేసి ఆ పాలసీ అంతా 68 లో అఫీషియల్ అయింది. తర్వాత ది సెకండ్ వాజ్ డన్ బై ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ ఇన్ 86. చూడండి, 68 తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీ 86 లో సెకండ్ పాలసీ బాడీని ఆయన వేశారు. రాజీవ్ గాంధీ వేసాడు ఆయన. ఇది 10+2 పాలసీ ఇక్కడి నుంచి వచ్చింది అనమాట. అంటే 10th క్లాస్ అనేటువంటిది ఇక్కడి నుంచి మొదలైంది దీంతో. అట్ ప్రెసెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు దీని తర్వాత 1986 తర్వాత చూడండి 17 యాక్చువల్ గా బాడీ వేసింది ఫస్ట్ 2017. సో 2017 వరకు మళ్ళీ ఇంకో బాడీ రాలేదండి. రాజీవ్ గాంధీ 1986 లో వేసిన పాలసీ ఏమిటి అంటే 10+2 ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడు నడుస్తున్నది కూడా అదే కదా, 10th క్లాస్ ఇంటర్మీడియట్, సరే ఇంకా గ్రాడ్యుయేషన్, హైయర్ ఎడ్యుకేషన్ లోకి వెళ్తాం మనం. కాలేజ్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్. సో ఈ 1986 లో ఈయన వేసింది నడుస్తోంది ఎప్పటి వరకు. ఇప్పుడు మళ్ళీ అట్ ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ఏ కమిటీ ఇక్కడ ఇన్ 2017, అంటే 1986 తర్వాత 2017 వరకు అదే పాలసీ నడుస్తూ ఉంది. బ్రాట్ ఇన్ టు ఫోకస్ ఇన్ 2017 బై అపాయింగ్ అనదర్ నేషనల్ కమిషన్ ఆన్ ఎడ్యుకేషన్ పాలసీ. దీనికి హెడ్ గా కస్తూరి రంగన్, మనకు తెలిసిన కస్తూరి రంగన్ చాలా గొప్ప సైంటిస్ట్ ఆయన. ఈ కస్తూరి రంగన్ గారి లీడర్షిప్ లో వీళ్ళు ఒక డ్రాఫ్ట్ ఆన్ ద న్యూ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ తయారు చేయండి అని 2017 లో అపాయింట్ చేశారు. ఫర్ ఏ యూనిఫార్మ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్. ఇది తర్వాత. సో ఇంతవరకు మనం ఒక ఇంట్రొడక్షన్ తీసుకున్నాం ఎలా ఉన్నది అనేది. దీని కిందనే మనకి ఈ 2017 వాళ్ళు 2 years వర్క్ చేసి, కస్తూరి రంగన్ కమిషన్ అంటారు కూడా దీన్ని. కస్తూరి రంగన్ కమిషన్ 2 years వర్క్ చేసి దీన్ని ఏం చేయాలి, నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పేరుని ఎన్ఈపి అన్నారు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని మార్చారు. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కమిషన్ హెడెడ్ బై కస్తూరి రంగన్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 2017 and they gave their recommendations in 2017. This was accepted by the legislature in 2019 and it is ordered to be brought into implementation from 2020 onwards. This is therefore called National Education Policy 2020. ఇంకా మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ లో ఈ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్స్ అనేవి ఏ విధంగా ఫార్ములేట్ అవుతూ వచ్చాయి, హౌ దే వర్ టేకెన్ ఫార్వర్డ్, మన ఎడ్యుకేషన్ పాలసీస్ ఎవరున్నాయి, ఇందులో గొప్ప వాళ్ళు చేసిన పనులు ఏమిటి అనేది మనం చూస్తాం. మనకి తెలుసును మన యూనివర్సిటీ టీచర్ రాధాకృష్ణన్ గారు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన ఈ ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో అద్భుతమైన సేవ చేశారు ఆయన. సో ఆయనతోనే ప్రారంభమైంది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అనేటటువంటి ఆలోచన, ఆయనతోటి ఫార్మ్ అయింది. ఈయన ఆలోచనని బేస్ చేసుకునే తర్వాత రోజుల్లో ఇప్పుడు ఇందిరాగాంధీ ఎడ్యుకేషన్ పాలసీ అనేదని పెట్టింది. అంటే దానికి మూలం ఏమిటంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి థింక్ ట్యాంక్ అనమాట అది. సో ఇట్లా నడిచాయి.
ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దామండి. విల్ స్టాప్ హియర్ ఫర్ టుడే. ధన్యవాదాలు మహోదయ.